మనం డైనింగ్ హాల్లో వాడుతున్న పాత్రలు ఉన్నాయి, మనం బాత్రూంలో వాడుతున్న పాత్రలు ఉన్నాయి. డైనింగ్ హాల్లో వాడేటువంటి పాత్రలో నీళ్ళు ఇస్తే మనం త్రాగుతాం కదా. బాత్రూంలో ఉన్న బకెట్ నుంచి నీళ్ళు ఇస్తే మనం కాలు కడుగుతాం, చేతులు కడుగుతాం, నోట్లు పోయాం. ప్రతి విషయంలో కూడా ఘనత ఉన్నది, ఘనహీనత ఉంది. అది అక్కడ లేకపోతే బాత్రూంలో స్నానం ఎట్లా జరుగుతుంది? షవర్లు ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు బకెట్ మగ్గే మనకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో పనికి వచ్చేటువంటి వాడే. నువ్వు పనికి రాని వాడు, నువ్వు ఇక్కడ కనబడొద్దు అని మనం ఎవరికీ చెప్పడానికి కుదరదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. వీ మస్ట్ అండర్స్టాండ్ విత్ ఎ వైడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయ విశాలతతో మనం దాన్ని చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పొలంలో, దేవుని పనిలో అవసరమైన వారు. కొందరిని ఘనశాలులుగా, కొందరిని ఘనహీనులుగా వాడుకుంటారు. కానీ ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను ఘనత కొరకు ప్రయత్నం చేయాలి. నేను చదువుకోలేదు, కానీ నేను బైబిల్ చదువుతున్నాను. బైబిల్ నేను తరచుగా చదివితే బాగా చదువుకున్న వానికన్నా జ్ఞాని అవుతాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది పిహెచ్డి హోల్డర్స్ బైబిల్ చదవండి అని చెప్తే చదవలేరండి. 2 మాటలు ముందు నిలబడి చెప్పండి అంటే చెప్పలేరండి. స్కూల్కు దేనికి పోనివారు నిలబడి మాట్లాడమంటే మాట్లాడతారు. ఎలాగా? దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధులతో ఉన్న సహవాసమును బట్టి వారు జ్ఞానులుగా గుర్తింపబడతారు. ఆ స్టేజ్ ఫియర్ వారిలో నుంచి వెళ్ళింది. వారు ప్రార్థన చేయడానికి ఆరంభం చేసినప్పుడు మాటలు వచ్చేది కాదు. ఇప్పుడు వారు చక్కగా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధులతో వారికి ఉన్న అనుభవం, సహవాసం వారిని ఔన్నత్యములోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వ్యక్తిలో ఘనత ఉంది, ఘనహీనత ఉంది. మనం ఘనతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ కార్యముల కొరకు మనం వాడబడడానికి స్వయం సిద్ధమైతే దేవుడు మనల్ని తన కోసం వాడుకుంటారు. దేవునికి స్తోత్రం.